భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో ఘనంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం. ఐసీయూలో పెళ్లి చేసుకున్న వధూవరులు. విచిత్ర ఘటన, ఆత్మ కోసం హాస్పిటల్లో పూజలు. గుంటూరులో డ్రగ్స్ కలకలం. సిఐడి కార్యాలయంలో బెట్టింగ్ యాప్స్ కేసుపై విచారణ. ఇక వివరాల్లోకి వెళ్తే, మద్యం మత్తులో కన్న తల్లిని కొట్టి చంపిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని కాశీబుగ్గకు చెందిన వెంకటమ్మకు 2 కొడుకులు 2 కుమార్తెలు. వీరి అందరి వివాహాలు కాగా పెద్ద కొడుకు రాజేశ్వర్ వద్ద వెంకటమ్మ ఉంటుంది. మద్యానికి బానిసైన రాజేశ్వర్ నిత్యం వెంకటమ్మను డబ్బుల కోసం కొడుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. 2 రోజుల క్రితం డబ్బుల కోసం వెంకటమ్మపై దాడి చేయగా ఆమె కన్ను భాగంలో గాయమైందని, నిన్న మళ్లీ కొట్టడంతో ఈ రోజు ఉదయం వెంకటమ్మ మృతి చెందిందని సిఐ సుకూర్ తెలిపారు. ప్రస్తుతం రాజేశ్వర్ పరారీలో ఉన్నాడని, వెంకటమ్మ 2వ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు. మాకు కాశీబుగ్గ నుండి ఇట్లా కూరపాటి వెంకటమ్మ ఏజ్ అబౌట్ 68 years అను ఆమె తన ఇంట్లో చనిపోయి ఉన్నదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగా ఇమీడియట్లీ నేను నా స్టాఫ్తో అక్కడికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. సో దాంట్లో కూరపాటి వెంకటమ్మకి ఆల్మోస్ట్ ఇద్దరు కొడుకులు 2 కూతుర్లు ఆల్రెడీ అందరు మ్యారేజ్ అయిపోయినాయి. ప్రెసెంట్లీ ఆమె యొక్క పెద్ద కొడుకు రాజేశ్వర్ తోని ఇంట్లో ఉంటుంది. అతను బాగా ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయి తల్లిని ఫ్రీక్వెంట్లీ కొట్టడం అది జరుగుతుంది. సో 2 days బ్యాక్ కూడా వెంకటమ్మని తన మదర్ని అతను విపరీతంగా కొట్టడం వల్ల లెఫ్ట్ సైడ్ ఐ దగ్గర ఆమెకు సివియర్ కొంచెం ఇంజురీ అయింది. అదేవిధంగా నిన్న నైట్ కూడా బాగా కొట్టిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాంట్లో ఆ దెబ్బలకి ఆమె ఈరోజు చనిపోయినట్టుగా వాళ్ళ చిన్న కొడుకు పిటిషన్ మీద ఈరోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము. దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ ని కంప్లీట్ చేస్తాము. ఇంకా లేదు, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. వెరీ సూన్ అతన్ని పట్టుకుంటాము. రోడ్డు వేసిన 24 గంటలకే పెచ్చులుగా ఊడిపోతున్న తార్ రోడ్డు. మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ మండలం బోడగుట్ట పంచాయతీ పరిధిలోని
1 కోటి రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్ నిర్మించిన 24 గంటలకే చేతితో పీకితే పెచ్చులుగా ఊడిపోతున్న డాంబర్ రోడ్. ఇంత నాసిరకంగా రోడ్డు నిర్మించడం ఏంటని నిలదీయగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని తండావాసులను బెదిరించిన కాంట్రాక్టర్. ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడడంతోనే ఇలాంటి నాసిరకం నిర్మాణాలు జరుగుతున్నాయని మండిపడుతున్న గ్రామస్తులు. లేవు అట్లే పైనకి లేవు లేవు రొట్టెలాగా మొత్తం పీక్కుంటే 10 కూరలు వస్తే మొత్తం వెళ్ళిపోతుంది సార్. అక్కడ అక్కడ ఎత్తాలా డాంబరే కాదు ఇది యాక్చువల్గా అతుక్కోవాలి కదా, ఇంకా అతుక్కోవాలి. ఎల్లెన్ నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుణ్ణి తోపుడు బండిపై కూర్చోబెట్టుకుని తన గమ్యస్థానానికి చేర్చాడు ఓ పండ్ల వ్యాపారి. పాపమని పెద్దమంది కదా, పాపమని నడవలేక ఆయన చూడలేక కూర్చొని పెట్టుకుని తెస్తున్నా. అంటే నువ్వేటు పండ్లు మంది నువ్వు పోతున్నా అంటే చేత కాకుండా ఉంటే తీసుకెళ్తున్నా. అయితే నేను చేతనైతే లేదు, అందుకనే కూర్చోబాబు అని తీసుకుపోతున్నా. ఈ బండి పోతుంది కదా, అందుకే అదే విధంగా పెద్ద మనిషి నడవస్తలేదు అని కూర్చోబెట్టుకొని పోతున్నా. ఎక్కడి నుంచి తీసుకుపోతున్నా? మసీద్ కాంచి అటు దిగిన వల్ల ఇది కలిసింది. ఇది కలిస్తే చేత కాకపోతే కూర్చొని పెట్టుకున్నాడా? సోమశీల ఒకనాడు దేశంలో ఏ ఊరికి వెళ్లినా రోడ్లు సరిగా లేకుండే, ఉన్నా గతుకులే ఉండే. వాజ్పేయి గారి హయాంలో PMGSY పేరుతో ఊర్లకు డాంబర్ రోడ్లు వచ్చాయి. భారతమాల పేరిట జాతీయ రహదారులు వేసింది కూడా ఆ మహానాయకుడే. మోదీ గారు వచ్చిన తర్వాత మౌలిక వసతుల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవేలు ఉన్నాయంటే అంతకంటే డబుల్ రోడ్లు ఈ 11 ఏళ్లలో నిర్మాణం జరిగింది. సుధాకర్ రావు 2018 ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసినప్పుడు ఒక హామీ ఇచ్చారు. నాగూర్ కర్నూలు నుండి నంద్యాల వరకు 2000 కోట్లతో ఈ ఒడ్డున సోమశీల నుండి ఆ ఒడ్డున నందేశ్వరం వరకు దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జికి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 3000 కోట్లతో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నితిన్ గడ్కరీ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి సుధాకర్ రావు గారు పట్టుబట్టి ఈ రోడ్డు మంజూరు చేయించారని చెప్పారు. ఈ బ్రిడ్జి ప్రారంభమైతే తిరుపతి వెళ్లే వారికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది, వేగం పెరుగుతుంది. ఈ నిర్మాణం తర్వాత టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందనుంది. ఇక్కడ బీజేపీ అధికారంలోకి లేకపోయినా బీజేపీ నేతలు ఒప్పించి మెప్పించి ఈ రోడ్లు బ్రిడ్జిలు మంజూరు చేయించారు. నది మధ్యలో బ్రిడ్జి నిర్మాణం చేసే ప్రాంతాన్ని లాంచ్లో వెళ్లి పరిశీలించిన ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు, సుధాకర్ రావు, గిరివర్ధన్ రెడ్డి జిల్లా ముఖ్య నాయకులు. ఒకనాడు గ్రామీణ ప్రాంతాలకి డొంకదారులు, మట్టి రోడ్లు, కంకర రోడ్లు తప్ప దిక్కులేదు గ్రామాలకి. అలాంటి గ్రామీణ ప్రాంతాలకి
మొట్టమొదటిసారిగా PMGSY ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్డు నిర్మాణం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ మహానాయకులు వాజ్పేయి గారి నాయకత్వం మొదలైంది. అదే పద్ధతిలో ప్రపంచం ఇంత ముందుకు పోతా ఉంది. మనం ఇంకెక్కడో భారత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీగా పేద దేశంగా ఉన్నది. దీని వేగం పెంచాలని చెప్పి భారత మాల పేరిట నేషనల్ హైవేస్ కాన్సెప్ట్ తెచ్చినటువంటి ఘనత కూడా వాజ్పేయి గారిదే. వాజ్పేయి గారు మొదలుపెట్టినటువంటి నేషనల్ హైవేస్ కాన్సెప్ట్ మోడీ గారు వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు మోడీ గారు వచ్చేంత వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో అంతకంటే డబుల్ నేషనల్ హైవేస్ నిర్మాణం చేసి ఇవాళ మనిషి వేగాన్ని కొంత అడ్వాన్స్గా ఆలోచిస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి సో డబ్బుల ముఖం చూడకండి. ఈ ప్రాంతం అనేక రకాల వెనుకబడిన ప్రాంతంగా ఉన్నది. మహబూబ్నగర్ జిల్లా అంటే వలసలకు నిలయమైన జిల్లాగా పేరు పొందింది. ఇక్కడ కనుక మీరు ఈ నేషనల్ హైవేస్ అట్లే ఈ సోమశిల అదేవిధంగా సిద్ధేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జ్ కనుక నిర్మాణం చేస్తే ఇక్కడ టూరిజం కూడా బాగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ప్రపోజ్ చేసినప్పుడు దాదాపు 3,000 కోట్ల రూపాయలతో నాగర్ కర్నూలు నుంచి మొదలుపెట్టి నంద్యాల వరకు 3,000 కిలోమీటర్లు 3,000 రూపాయలతో ఈ నేషనల్ హైవేస్ అదేవిధంగా ఈ కృష్ణా నది మీద ఈ ప్రాంతంలో ఒక మోడ్రన్ బ్రిడ్జ్ 1000 కోట్ల రూపాయలతో నిర్మించడానికి ఇవాళ నిర్ణయం తీసుకొని ఇప్పటికే పని మొదలై రోడ్లంతా కూడా కంప్లీట్ కావస్తూ ఉంది. స్వయంగా గడ్కరీ గారు ఈ ప్రాంతానికి వచ్చారు. గడ్కరీ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఎంత సుందరంగా ఉంది ప్రాంతం, ఎంత బ్రహ్మాండంగా ఉంది ప్రాంతం, ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందని చెప్పి వారు ప్రకటించిపోయారు. కాబట్టి ఇవాళ మనసుంటే మార్గం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం లేకపోవచ్చు, కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొప్పించి ఇవాళ ఇక్కడ సుధాకర్ రావు గారి నాయకత్వంలో ఇంత పెద్ద 3,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ శాంక్షన్ చేయించి దాని నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అంతకుముందు ఇది సాధ్యమైద్దా, ఎక్కడ ఈయనకు ఈ కత్తి కాదు నెత్తి కాదు తాడు లేదు బొంగరం లేదు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఆ రోడ్ల నిర్మాణం చూసి ఆ బ్రిడ్జ్ల నిర్మాణం చూసి ఇవాళ ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను ఈ ప్రాంత ప్రజానికానికి అటు సిద్ధేశ్వరం ఆంధ్ర ప్రాంత ప్రజానికి కానీ అదేవిధంగా తెలంగాణ ప్రాంత ప్రజానికి కానీ ఈ రోడ్డు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధిలో గొప్ప కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి భావిస్తాను. హన్మకొండ ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమాచార హక్కు చట్టం అప్పీళ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులతో సమీక్ష సమావేశాన్ని రాష్ట్ర సమాచార కమిషనర్ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులు తమ తమ శాఖల పరిధిలో సమాచార హక్కు చట్టం కింద దాఖలైన వాటి సంఖ్య, పరిష్కరించిన దరఖాస్తులు, ఇంకా పరిష్కరించాల్సిన వాటి గురించి రాష్ట్ర సమాచార కమిషనర్కు వివరించారు. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి మాట్లాడారు. పొరపాట్ల వల్ల లేకపోతే చిన్న చిన్న ఈగోల వల్ల లేకపోతే
ఓవర్లుక్ వల్ల చిన్న చిన్న వల్ల కొన్ని సమస్యలకు పరిష్కారం, అంటే అల్టిమేట్గా అన్ని సమస్యలకు ఏది పరిష్కారం కాకపోవచ్చు, కానీ మెజారిటీ సమస్యలు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ వెన్ వీఆర్ ట్రాన్స్పరెంట్స్. మనం పారదర్శకత ఉంటే మెజారిటీ సమస్యలు తగ్గుతాయి, అవినీతి తగ్గడానికి అవకాశం ఉంది. అన్ని స్థాయిల్లో బాధ్యత పెరిగి జవాబుదారితనం ఫామ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఈ చట్టం అన్నిటికంటే ఇప్పుడు మామూలు చట్టం చాలా ఇప్పుడు మనం వచ్చిన ఇప్పుడు రకరకాల చట్టాలు ఉన్నాయి, వాటన్నిటికంటే దీని ప్రాధాన్యత అందరికీ, అన్ని వర్గాలకు ఉపయోగపడేది. ఈ ఆర్టీఐ అమలు పరిచే క్రమంలో మీకు ఏదైనా సమస్యలు కానీ మన ఆనరబుల్ కమిషనర్ దృష్టికి తీసుకురావాల్సిన ఇష్యూస్ ఏమైనా మీ ఇబ్బందులు కానీ లేకపోతే సూచనలు సలహాలు ఉంటే ప్రజలు ఏది అడిగినా ఇమీడియట్గా ఇస్తున్నారు సార్. అదేవిధంగా ఆఫీస్ ముందు ప్రజా హక్కుల పత్రం అని చెప్పి సపరేట్ ఏమేమి హక్కులు అని చెప్పి ప్లాన్ చేయడం జరుగుతుంది. మాకు సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం. సమాచార హక్కు చట్ట ప్రకారం ప్లాన్ చేయడం జరుగుతుంది సార్. మేము జిల్లా పరిషత్ చేసుకున్నాం సార్, అప్ టు 0 అసిస్టెంట్ అటెండర్ నుంచి. అయితే వాళ్ళని ఎప్పటి నుంచి అపాయింట్ చేసినారు డీటెయిల్స్ అడుగుతుంటారు సార్. అది మా ఉన్న రికార్డ్ ప్రకారం చేస్తుంటాం సార్. మిగతా వర్క్ల మీద కూడా వస్తుంటే వర్క్లు కూడా ఎప్పటికప్పుడు ఇస్తాం సార్. ఈ సంవత్సరం సార్ ఎక్కువ వాడేది మెయిన్ ఏంటంటే మొటేషన్ ఫైల్స్ అడుగుతున్నాం సార్. సీలింగ్ కానీ మొటేషన్ కానీ తర్వాత అవార్డు పాస్ చేసిన నేషనల్ అవార్డు కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కొంచెం మరీ ఓల్డ్ అడుగుతున్నాం సార్. 19 తర్వాత ఇందులో పరిష్కారం అయింది 2665 సార్. జనవరిలో వచ్చింది, జనవరి నుంచి ఇప్పుడు దాకా వచ్చింది 2619 సార్. అందులో రిజాల్వ్ అయినాయి 2429 సార్. ఇంకా అక్కడక్కడ కొంత ఈ ల్యాండ్ మన రోడ్డుని ఎంక్రోచ్ చేస్తూ తర్వాత వాళ్ళ గైడ్ లైన్స్ ఇచ్చిన పర్మిషన్ నుంచి కట్టినప్పుడు పక్కలో కొంత ఇబ్బంది జరుగుతున్నాం, అక్కడక్కడ వచ్చిన వస్తుంటాయి. మిగతా అన్ని ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ లో బ్రాడ్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వ్యవస్థలో జరిగే లోపాలను సరిదిద్దడానికి కూడా ఆర్టీఐ చట్టం చాలా చాలా ఇప్పుడు పెద్ద పెద్ద కుంభకోణాలను వెలికి తీసింది, చాలా పెద్ద తప్పులను జరగకుండా కూడా ఆపింది. ఇంకో భయం కూడా ఉంది. ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మన బాధ్యత తప్పకుండా సార్. అధికారులు వారి రాజులుగా ఆమోదించడానికి ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫీసర్స్. కొలీగ్స్ అందరికీ పేరు పేరున నమస్కారం. జవాబుదారీతనం సోషల్ వెల్ఫేర్ ఈ 13 డిపార్ట్మెంట్లలో 0 పెండెన్సీ ఉంది. మధ్యప్రదేశ్లోని రత్లం మెడికల్ కాలేజీలో ఒక విచిత్రమైన సంఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 3 నెలల క్రితం పురుగుల మందు తాగి మరణించిన శాంతిలాల్ ఆత్మ ఇంకా ఆసుపత్రిలో తిరుగుతుందంటూ గిరిజనుల బృందం డప్పులు మోగిస్తూ డాన్స్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. మృతుడి ఆత్మ కుటుంబ సభ్యులను కలలో వేధిస్తోందని, దానిని ఇంటికి తీసుకెళ్లాలంటూ వారు ఆసుపత్రి ప్రాంగణంలోనే గంటపాటు పూజలు నిర్వహించారు. ఈ హంగామా జరుగుతున్నప్పటికీ ఆసుపత్రి అధికారులు పెద్దగా స్పందించకపోవడం మరింత చర్చనీయాంశమైంది. కేరళలో జరిగిన అరుదైన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. శుక్రవారం జరగాల్సిన వివాహానికి ముందు వధువుకు జరిగిన రోడ్డు ప్రమాదంతో ఆమెను అత్యవసరంగా కొచ్చిన్లోని VPS లేక్ షోర్ ఆసుపత్రికి తరలించారు. 2 కుటుంబాల అభ్యర్థనతో వైద్యులు ప్రత్యేక అనుమతి ఇచ్చి ICUలోనే ముహూర్తానికి తాళి కట్టే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి సిబ్బంది వైద్యుల సమక్షంలో భావోద్వేగంగా వివాహం పూర్తయింది. వధువు వెన్నెముకకు గాయమై ఉండగా త్వరలో శస్త్రచికిత్స చేయనున్నట్టు వైద్యులు తెలిపారు. ಇಲ್ಲ
ഞങ്ങളൊക്കെ ഇവിടെ സന്തോഷം. ഒന്ന് ചെയ്തിയാ బెంగళూరులోని ఒక ఆఫీస్లో బాస్ ఉద్యోగిని మధ్య జరిగిన సంభాషణ చిలికి గాలి వానైంది. ఎందుకు లేటుగా వచ్చావని బాస్ ప్రశ్నించారు. దీంతో సదరు ఉద్యోగిని నేను ఎక్కడ బిహారీలకు చెప్పింది వినను అని ఘాటుగా బదిలిచ్చింది. ఈ ప్రాంతీయ వివాదం చివరకు హింసకు దారితీసింది. రాజ్ ఠాకర్ పార్టీకి చెందిన వ్యక్తులు ఆఫీస్కు వచ్చి మేనేజర్ను ఆమె ముందే కొట్టారు. ఈ ఘటనపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. शुक्ला जी थोड़ा सांग लो तुम अपने को कभी गलत बात नहीं की ये भाई इतना बोला है बाबा मेरी लाइफ में मैंने मराठीमध्ये राहतो बरोबर ना मराठीमध्ये राहून मराठीमध्ये त्रास देतो सिव्हिलला बोलतो उलट बोलतो एवढा मागचा माफी अजून पण त्याला खरं बोलायला लावा सोडून द्यायचे अजून पण त्याला खरं मी काय म्हणतो అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియోలకు షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు కోసం వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేత 11.52 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్న అన్నపూర్ణ స్టూడియో 1.92 లక్షలు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం 1,900 మాత్రమే చెల్లిస్తున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ సర్కిల్ 18వ అధికారులు పూర్తి స్థాయిలో ట్రేడ్స్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి అంటూ నోటీసులు జారీ. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కిస్టాపూర్ గ్రామంలో డీసీఎంఎస్ 1వ సెంటర్ను ప్రారంభించిన అగ్రికల్చర్ ఏఓ మాజీ సర్పంచ్ పద్మజ పాపిరెడ్డి, శివారం మాజీ సర్పంచ్ అమిడపు గణేష్. ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఏఓ మాట్లాడుతూ గ్రామ రైతుల సౌకర్యార్థం ఈ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని, దీనిని ఉపయోగించుకోవాలని రైతులకు తెలియజేశారు. వార్డ్ నెంబర్ రమణారెడ్డి రాయమల్లి ఇల్లు వాడాలి కదా మేడం గణపతి మనసు అందరికి వస్తుంది.
చేస్తావు సెంటర్ ఓపెన్ చేస్తాను మళ్ళీ చేస్తాను. అమారాలు ఎటుపోయింది పెద్ద మనుషులు ముగ్గురు రాని 3 చేతాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.